సింహరాశి వారికి ఆగస్టు 9వ తేదీ శనివారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున ఈ సింహరాశి వారి యొక్క దిన ఫలితాలు, వృత్తి, ఉద్యోగ, ఆరోగ్యపరంగా రేపటి రోజున జరగబోయేటువంటి పరిణామాలు, అలాగే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. మరి ఆ వ్యక్తులు ఎవరు, రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సింహరాశి వారి యొక్క దిన ఫలితాలు, రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి తెలుసుకుందాం. ఈ సింహరాశి వారు నక్కతోక తొక్కినట్లే. ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే కనుక రేపటి రోజున మీకు అదృష్టం పట్టబోతుంది. ఏదైనా కానీ ఇన్ని రోజులు జరిగినటువంటి పనులు ఉంటాయి కదా, జరగనటువంటి పనులన్నీ రేపటి రోజున చక్కగా నెరవేరి మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. మీకు ఓర్పు, పట్టుదల, కష్టపడి ముందుకు సాగే స్వభావం కలవారండి ఈ యొక్క సింహరాశి వారు. భౌతిక ప్రపంచంతో మీరు ఒక గౌరవమైన అనుబంధం ఉంటుందన్నమాట. ఇవన్నీ మీరు హృదయపూర్వకంగా ఆస్వాదించగలుగుతారు. ప్రకృతికి మీరు ఎక్కువగా ప్రేమిస్తారు. సహజ సౌందర్యాన్ని గౌరవిస్తారు. మీరు నమ్మదగిన స్నేహితులు మరియు బలమైన భాగస్వాములు. అంతేకాదు ఇతరులకు అండగా నిలబడే వ్యక్తులను చెప్పవచ్చు అనమాట. మీ ఆర్థిక అవగాహన చాలా బలంగా ఉంటుందండి. దీనివల్లే మీకు స్థిరమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మీరు నిర్ణయాలు తీసుకోవడంలో నెమ్మదిగానే ఉంటారు, కానీ ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని ఏమాత్రం మార్చేయరనమాట. ఈ స్థిరత్వం, నిశ్చయంతో కూడిన దృక్పథం మన మీ జీవితంలో ఎన్నో విజయాలకు తెచ్చిపెడుతుందండి. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ధైర్యం చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దేనినైనా నిలబెట్టే శక్తి కూడా మీలో ఉంటుంది. ఈ యొక్క రాశివారు సహనశీలులు, చాలా ధైర్యంగా, స్థిరంగా వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్పు చేయడం చాలా కష్టం. వారి జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఆర్థిక భద్రత వారికి చాలా ముఖ్యమైనది. పని పట్ల నిబద్ధత ఉంటారు. ఎటువంటి పని అయినా సరే నిశ్శబ్దంగా కానీ ఖచ్చితంగా పనిని పూర్తి చేస్తారన్నమాట. వీరి జీవితం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారిని తమ అభిప్రాయాన్ని మార్చడానికి సిద్ధంగా ఉండరనమాట. కొంచెం అహంకారంగా, ఒప్పుకోలేని స్వభావం ఉన్న హృదయం మాత్రం చాలా మంచిది. స్నేహితుల కోసం ఏదైనా చేయగలరండి. కుటుంబం కోసం ఎన్నడూ వెనకడుగు వేయరనమాట. అలాగని తాత్కాలిక ఉత్సాహంతో పనిచేయరారు. స్థిరంగా ఆలోచించి దృఢంగా ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు ఒకసారి ఏ నిర్ణయం తీసుకుంటే దానిపై నమ్మకంగా ఉండిపోతారండి. చాలా మృదువైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించని విధంగా ఎప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి అనే విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. మనసులోనైతే బలంగా, బయట ప్రవర్తనలో శాంతంగా ఉంటారు. ఇదే వీళ్ళ ప్రత్యేకత. ఇక రేపటి రోజున ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. ఈరోజు మీకు అదృష్ట యోగం పట్టబోతుంది. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో మీరు తీసుకునే నిర్ణయాలకు అందరి నుండి గౌరవం లభిస్తుందండి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే మీ మాట విన్న తర్వాత పరిష్కారం వైపుకు దారి తీస్తుంది. ఆర్థికంగా చూస్తే గృహంలాగా అంటే స్థానంపై ఉండడం వలన ఆకస్మికంగా వచ్చే ఆదాయ మార్గాలు కలగవచ్చు. పాత వేచి ఉన్న డబ్బులు మీకు తిరిగి రావచ్చు. బడ్జెట్ని పొదుపు చేసుకునే అవకాశం తప్పకుండా చూసుకోండి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అతి జాగ్రత్తగా ఉండాలి. ఒకే పనిని 2 సార్లు చెక్ చేయడం మంచిది. కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి యథాకాలంలో మంచి సమాచారం లభించవచ్చు. వ్యాపారవేత్తలకు ఈరోజు మిశ్రమంగా ఉండొచ్చింది. పాత క్లయింట్స్ నుంచి కొత్త ఆర్డర్ రద్దు కావడం వల్ల మనసులో చిన్న నిరుత్సాహం కలగవచ్చు. అయితే నెమ్మదిగా మళ్ళీ జోరు వస్తుంది. భాగస్వాములతో స్పష్టత అవసరం ఉంటుంది. ప్రేమ విషయాల్లో భాగస్వాములతో సంభాషణలు మరింత లోతుగా పెరుగుతాయండి. ఒకరిపై ఒకరు గౌరవం పెరుగుతుంది. కొంతమంది వారి మనసులో ఉన్న గౌరవాన్ని వెలిబుచ్చి సానుకూల స్పందన పొందే అవకాశం అయితే ఉంటుంది. వివాహితులకు మధ్యలో వచ్చిన చిన్న అపోహాలు తొలగిపోతాయి. కుటుంబంతో కలిసి గడిపే సమయం చాలా మంచిగా లభిస్తుంది. పిల్లల అభివృద్ధిపై మంచి వార్తలు వినిపించవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు బాగానే ఉంటారు, కానీ ఒత్తిడి వల్ల తలనొప్పులు లేదా అలసట తలెత్తే అవకాశం అయితే ఉంటుంది. కొంత విశ్రాంతి తీసుకుంటే మానసికంగా లైట్గా ఫీల్ అవుతారు. విద్యార్థులకు ఈరోజు ఫోకస్ అవసరం. మేజర్ సబ్జెక్టులపైన ఆసక్తి తగ్గినట్లుగా ఉన్నట్లయితే మెంటర్ గైడెన్స్ తీసుకుంటే చాలా సులభంగా దొరుకుతుంది. పరీక్షల గోళల పట్ల ఆందోళన అనేది మీ మనసులో కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. ప్రయాణంలో కొత్త వ్యక్తుల పరిచయం అయితే ఉంటుంది. ఈరోజు కొంత మెరుగైన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఉదయం నెమ్మదిగా ఉన్నా కూడా మధ్యాహ్నం శుభవార్తలు అయితే తప్పకుండా వింటారు. ముఖ్యంగా ఏదైనా సరే అంటే విజయాలకు దారి తీస్తుందన్నమాట. పరిహారం కోసం ఈరోజు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి వహించడం మంచిది. ఏదైనా సరే తెల్లటి వస్త్రంలో పసుపు, కుంకుమ కలిపి దీపారాధన చేయాలి. ధర్తితో చేసిన ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది. ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక విభిన్నమైన అనుభవం ఎదురవుతుందండి.
ఉదయం నుండే మనసులో ఒకంత ఆందోళన అనేది ఏర్పడుతుంది, కానీ బయటకు చూపించకుండా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో ఎవరో ఇద్దరు పెద్దలు లేదా శ్రద్ధ గల స్నేహితులు కలిసి మీ ముందుకు వచ్చి చేతులు జోడించి మిమ్మల్ని ముఖ్యమైన విషయానికి ఒప్పించాలనుకుంటారు. వారు చేస్తున్న ప్రవర్తన మామూలుది కాదు, అది గౌరవంగా ప్రేమగా నిన్ను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నం. వారు నిన్ను చూసే విధంలోనూ నచ్చిన అభిమానం కనిపిస్తుంది. ఒకవేళ ఇది ఒక వివాహ సంబంధం లేదా ఒక సహకారాన్ని కావచ్చు, మీరు ఊహించని విధంగా వారు మీ ముందుకు వచ్చి చేతులు జోడించడం వలన మీ హృదయం కొంచెం కలవరపడుతుంది, కానీ వారి కళ్ళల్లో ఉన్న నిజాయితీని చూసి తర్వాత నీవు కొంత నిశ్చలంగా ఆలోచించడం మొదలు పెడతావు. ఈ సంఘటన నీకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన దశను సూచిస్తుందండి. నీవు ఎప్పుడు కలగనిది నిజంగా నీకు జరుగుతుందా అనే ఆలోచన పడతావన్నమాట. ఒకవేళ వారు చేస్తే ఒక ప్రణవేతం వెనక నిజమైన ప్రేమ గౌరవం ఉన్నట్లయితే అది నీ జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు వారు నీ కదలిక నీపై భావోద్వేగ ప్రభావం చూపుతుంది. నీవు తేల్చుకునే నిర్ణయం ఎంతో ముఖ్యం. అలాగని తొందరపడకుండా సున్నితంగా హృదయంతో ఆలోచించి ముందుకు పోవాలన్నమాట. ఆర్థికంగా అదుపులో ఉండాలి. అంటే అప్పుల బాధలతో బాధపడుతున్న వారికి రేపటి రోజున సానుకూల ప్రభావాలు కనిపించవచ్చు. చిన్న మార్పుల ద్వారా నూతన మార్గాలు తెరుచుకోవచ్చు. అయితే భాగస్వామ్య వ్యవహారాల్లో పూర్తి పారదర్శకత పాటించాలి. కాంట్రాక్టుల సంతకాలకు ముందు జాగ్రత్తలు వహించాలి. చదవాలి. ప్రేమ విషయాలలో నీవు చెప్పే మాటలు ఎంతో విలువైనవిగా నిలుస్తాయి. నిన్ను నమ్మే వ్యక్తికి నీ మనసు నిబద్ధతగా ఉండేలా ప్రవర్తించు. చిన్న అనుమానాలు సంబంధాలను దెబ్బతీయవచ్చు, కాబట్టి క్లారిటీ అనేది చాలా అవసరం. కొత్తగా ప్రేమలో పడేవారికి మంచి సందర్భం ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి. వివాహమైన వారు తమ జీవిత భాగస్వామితో స్వల్ప గొడవలు కలిగా ఉండవచ్చు, కానీ ప్రేమతో మాట్లాడితే సంబంధం మళ్ళీ బలపడుతుంది. అనవసరంగా పాత విషయాలు తవ్వి తక్కువ చేసుకోవద్దు. ఆరోగ్యం కొన్ని చిన్న సమస్యలు ఎదురవచ్చు. ఒత్తిడి, మానసిక ఆందోళనలు, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ప్రశాంతత కోసం ధ్యానం, ప్రాణాయామం చేయడం మంచిది. సరైన భోజన శైలి పాటించి విద్యార్థులకు కాస్త అలసట అనేది ఉండవచ్చండి. కాన్సన్ట్రేషన్ తగ్గే ప్రమాదం కూడా ఉంది. కావున చదువులో మూడ్ కాపాడుకోవడానికి మంచి ప్రణాళికలు వేసుకోవాలి. పాత విషయాలను రివైజ్ చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో అనుకోని మార్పులు రావచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత ప్రయాణాలు వాయిదా పడే అవకాశం అయితే ఉంది. వృత్తి సంబంధిత ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఇటు నుంచి వచ్చే కొన్ని శుభవార్తలు విన్న అవకాశం అయితే ఉంటుంది. ఎవరి గురించి అనుకుంటున్నావో వారు నిన్ను సంప్రదించే అవకాశం కూడా ఉంది. మదిలో ఉన్న కోరిక నెరవేరే సూచనలు అయితే ఉన్నాయి. పరిహారంగా నువ్వు గురువారం లేదా శనివారం రోజు ఒక నారింజ పువ్వుతో దత్తాత్రేయ స్వామి వద్ద అర్చన చేయడం మంచిది. నామస్మరణ చేయడం, పసుపు రంగు వస్త్రధారణ చేయడం సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఈ యొక్క రాశి వారికి తప్పకుండా గ్రహాల ప్రతిపాదికకు వచ్చే ఫలితాలైతే ఉన్నాయన్నమాట. బృహస్పతి మేషరాశిలోకి 12వ ఇంటిలో కొనసాగుతున్నాడు. ఇది వ్యయస్థానం చూసేటప్పుడు తప్పకుండా వస్తున్న మంచి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణాల, చికిత్స ఖర్చులు, కుటుంబానికి సంబంధిత అజ్ఞానాత ఖర్చులు రావచ్చు. అయితే ఈ వ్యాయాలన్నీ కొంతమేర ఉపయుక్తులైన ఉంటాయన్నమాట. భక్తి మరియు సేవా కార్యక్రమాలపై కూడా దృష్టి ఉంటుంది. శని స్వరాశిలో కుంభరాశిలో 10వ ఇంటిలో ఉన్నాడు. ఇది ఉద్యోగ జీవితం ప్రతిష్టను సూచించే స్థానం. ఈ స్థితిలో మీకు కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు. ఉన్న ఉద్యోగంలో స్థిరత పెరుగుతుంది, కానీ కష్టంలో కూడుకున్నది. పనితో శ్రమ ఎక్కువైనా ఫలితం విలువైనదిగా ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు తప్పకుండా రావచ్చు. అయినా నిదానంలో ఫలితాలు ఇచ్చే శనిగ్రహం కాబట్టి ఓర్పుగా ఉండాలి. రాహు మీ లగ్న రాశిలోనే అనగా వృషభ రాశిలో ప్రయాణిస్తున్నాడు. కొన్నిసార్లు మానసికంగా అయోమయాన్ని కలిగించే అవకాశం అయితే ఉంటుంది. అయినా ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలను చేస్తూ ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. శారీరక ఆరోగ్యంపై కొంత బాగోదని సూచిస్తుంది, కాబట్టి తగు జాగ్రత్తలు అయితే అవసరం అన్నమాట. ఇంకా ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూ ఏ పనినైనా మేము విజయం సాధిస్తాము అనే విధంగా ముందడుగు వేస్తూ ఉండాలి. కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది, కానీ ఫలితం మంచిదే. రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల కొంతమంది మిత్రుల వల్ల కలిగే మోసం లేదా అపనమ్మకాన్ని ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. కొత్త పరిచయాల్లో శ్రద్ధ అవసరం. కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల ప్రేమలో అసంతృప్తి లేదా భావోద్వేగాలపై కంట్రోల్ అవసరం. విద్యార్థులకు చదువుపై పూర్తి దృష్టి పెట్టడం అవసరం. ఈ గ్రహస్థితుల వలన ఈ రేపటి రోజున మీకు ఉద్యోగంలో, కుటుంబ సంబంధాల్లో కొంత మెరుగైన ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆరోగ్యం, ఖర్చులు వీటన్నిటిపై నియంత్రణ అవసరం. ప్రతి విషయాన్ని సొంతంగా పరిశీలించి నిర్ణయం తీసుకునే ఈరోజు మీకు అనుకూలంగా మారుతుంది.
ఈ రోజుల్లో కొన్ని విశేషమైన శుభవార్తలు వింటారు. జీవితంలో కొన్ని సంతోషకరమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. గత కొన్ని రోజులుగా ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడులు తగ్గుతూ స్వాంతన కలిగించే వార్తలు వినిపిస్తున్నాయి. ఊహించని చోట నుండి ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా ఉంది. మీరు పెట్టుబడి పెట్టిన చోట లాభదాయకమైన ఫలితం లభించవచ్చు. అప్పులు తీర్చే మార్గాలు తేలిపోవడం, కుటుంబంలో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు అనుకోని ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్స్ వార్త వస్తుంది. మీ ప్రతిభను గుర్తించే సమయం ఇది. జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అప్కమింగ్ కాల్ లేదా ఇంటర్వ్యూకు సంబంధించిన శుభవార్త. అలాగే ప్రేమలో ఉన్నవారికి తమ భావాలను వ్యక్తపరిచేందుకు అనుకూల సమయం వస్తుంది. ఎదురుగా ఉన్నవారు అంగీకరించే సూచనలు కనిపిస్తాయి. కొన్ని కుటుంబాలలో పెళ్లికి సంబంధించి చర్చలు కూడా ప్రారంభమవుతాయి. విద్యార్థులకు స్కాలర్షిప్ ఎగ్జామ్ క్లియర్ అయ్యే అవకాశాలు శుభసూచకంగా ఉంటాయి. మీ కష్టానికి తగిన ఫలితం దక్కే అవకాశం తప్పకుండా ఉంటుంది. కొన్ని విషయాలలో మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు వస్తుంది. మీ మద్దతు వలన మీరు కొంత ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇంకా ఏదైనా సరే శుభ సంకేతకంగా రేపటి రోజున మీకు ఉండబోతుంది. మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వినడం వల్ల మానసికంగా ఎంతో రిలీఫ్ కలుగుతుంది. చూశారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళండి. తులసి మాలను సమర్పించి మీ కోరికని తప్పకుండా చెప్పుకోండి. అంతా కూడా మంచి జరుగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.